హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని అత్యంత గొప్ప సైంటిస్ట్, ఫిజిసిస్ట్ స్టీవెన్ హాకింగ్. గొప్ప వాళ్ళందరూ ఏదో ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించి వాడినవారే. స్టీవెన్ హాకింగ్ తన విజ్ఞానంతో ఈ ప్రపంచం ముందు అనేక విషయాలు ఉంచారు. ఈరోజు వీడియోలో అలాంటి సిద్ధాంతాల గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, వాట్ వాజ్ బిఫోర్ ద బిగ్ బ్యాంగ్? బిగ్ బ్యాంగ్ అంటే ముందు ఈ విశ్వం ఎలా ఉండేది? మండే అగ్నిగోళ నుంచి రాలిపడ్డ ఒక ముక్క భూమిగా ఎలా పరిణామం చెందిందో మనకు తెలుసు. బిగ్ బ్యాంగ్ తర్వాతే ఈ విశ్వం ఏర్పడింది, ఈ ప్రపంచం ఏర్పడింది, అభివృద్ధి చెందుతోంది. అయితే చాలా సందర్భాల్లో శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ కంటే ముందు ఎలా ఉండేదనే ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. బిగ్ బ్యాంగ్ కంటే ముందు ఈ విశ్వంలో ఏదైనా మనుగడలో ఉంది అంటే అది సింగులారిటీ. ఒక చిన్న బిందువులో ఈ మొత్తం విశ్వం ఇమిడి ఉంది. ఈ సూక్ష్మ బిందువులోనే అనంతమైన విశ్వం, నదులు, సముద్రాలు ఇవన్నీ కంప్రెస్డ్ ఫామ్లో ఉండేవి. ఒకానొక రోజు ఈ సింగులారిటీ బర్స్ట్ అయిపోయింది. దాన్ని మనం బిగ్ బ్యాంగ్గా చెప్పుకుంటున్నాం. అయితే అనేక మంది శాస్త్రవేత్తలు ఈ బిగ్ బ్యాంగ్ థియరీని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ స్టీవెన్ హాకింగ్ని ఇదే ప్రశ్న అడిగారు. ఈ విశ్వంలో బిగ్ బ్యాంగ్ కంటే ముందు ఏముండేదని ప్రశ్నించారు. ఏమీ లేదని స్టీవెన్ హాకింగ్ సమాధానం చెప్పారు. ఆ తర్వాత తన సమాధానాన్ని సౌత్ పోల్తో ఉదాహరణగా చెప్పారు. సౌత్ పోల్లో సౌత్ లేనట్టే అలాగే ఈ విశ్వంలో ఒకప్పుడు ఏమీ లేదని చెప్పారు. ఏమీ లేదంటే ఏమీ లేదనే సమాధానం చెప్పారు. ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 2, ఎండ్ ఆఫ్ ద యూనివర్స్. మన విశ్వం ప్రతి నిమిషం అంతకంతకు పెరుగుతూ పోతోంది. దీంతో ఒక గ్యాలక్సీ మరో గ్యాలక్సీతో దూరం అయిపోతోంది. గ్యాలక్సీలోని ఇతర పదార్థాల పరిస్థితి కూడా ఇదే. ఇలా విశ్వం అంతకంతకు పెరిగిపోయి అదే కారణంతో ఏదో ఒక రోజు అంతమైపోతుంది. ఈ అంతాన్ని చూడటానికి మానవ సమాజం అప్పటికి మనుగడలో ఉండకపోవచ్చు. మనుషులు కేవలం కొన్ని కోట్ల సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద అతిథులు అంటాడు. మానవ సమాజం కొంతకాలానికి అంతమైపోతుంది. ఇలా అంతమైపోవడానికి 3 కారణాలుంటాయని చెప్పారు. మనుషులు అణు యుద్ధాలతో తమను తాము అంతం చేసుకుంటారు. చాలాసార్లు 2 దేశాల మధ్య ఎంత తీవ్రంగా ప్రచ్ఛన్న యుద్ధాలు జరుగుతున్నాయో చూస్తూ ఉన్నాం. అమెరికా, ఇరాన్ల మధ్య, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధాలు చూస్తూనే ఉన్నాం. అనేక దేశాల మధ్య ఈ ఘర్షణ వాతావరణం పెరుగుతూనే ఉంది. ఈ ఘర్షణలు ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయి. అయినా అనేక కారణాలతో కాస్త ఈ యుద్ధ వాతావరణానికి అడ్డుకట్టపడుతోంది. 3వ ప్రపంచ యుద్ధం సంభవిస్తే కనుక న్యూక్లియర్ బాంబ్ కూడా ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. అలాగే జరిగితే కనుక మానవ మనుగడ అంతానికి తెరతీసినట్టే. యుద్ధంతో కాకపోయినా యుద్ధం సృష్టించిన రేడియేషన్తో అయినా మానవ జాతి అంతమైపోతుంది. రాబోయే తరానికి జన్మనిచ్చే స్థితి కూడా లేకుండా పోతుంది. సైంటిఫిక్, జెనెటికల్ ఆరోగ్య సమస్యలతో మానవ జాతి అంతమైపోతుంది. కరోనా ఎంత విధ్వంసం సృష్టించిందో మనమంతా ప్రత్యక్షంగా చూసాం. ఇలాంటి ప్రళయాలు పదే పదే జరిగితే మానవ జాతి అంతమైపోవడం ఖాయం. పై రెండింటి నుంచి మనం తప్పించుకున్న మన టెక్నాలజీనే మనల్ని అంతం చేస్తుంది. అంటే అర్థం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడున్న ఆధునిక మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి తప్పించుకోలేడు. రాబోయే రోజుల్లో మెషిన్సే అన్నీ కంట్రోల్ చేస్తాయి. మెషిన్సే మన మీద దాడి చేస్తాయి. అప్పుడు మనని మనం ఎలా డిఫెన్స్ చేసుకుంటాం? విశ్వంలో విస్తృతంగా దొరికే ఎలిమెంట్ ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. నెంబర్ 3, కమ్యూనికేషన్ విత్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. ఏలియన్స్కి సంకేతాలు అందించకూడదు. శాస్త్రవేత్తలు అంతరిక్షంలో సిగ్నల్స్ పంపిస్తూ ఉంటారు. ఇతర గ్రహాంతరవాసులు ఆ సిగ్నల్స్ని అందుకుని మనతో కాంటాక్ట్లోకి వస్తారని ఆశతో అలా చేస్తూ ఉంటారు. స్టీవెన్తో పాటు అనేక మంది శాస్త్రవేత్తలు చెప్పే మాట ఏంటంటే ఇలా సిగ్నల్స్ పంపడం ఆపేయాలి. ఒకవేళ నిజంగానే మనం పంపిన సిగ్నల్స్ ఏలియన్స్కి అందినా వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో మనకి తెలియదు కదా అంటారు. వారు చాలా కోపంగా ఉండొచ్చు. ఇతర గ్రహాల వారిని తమ ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉండొచ్చు. మనం ప్రశాంతంగా పంపుతున్న ఈ సిగ్నల్స్ని వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. వారు కోపంతో కొన్ని గంటల్లోనే మన మీద దాడి చేయొచ్చు. సైకలాజికల్గా చూసినప్పుడు ఇది వాస్తవం కూడా. అన్నీ ఉన్నవాడు అధికారంలో, ఆస్తిలో, టెక్నాలజీలో బలవంతుడిగా ఉన్నవాడు బలహీనుణ్ణి తనతో పాటు సమానంగా చూసే అవకాశం ఉండదు. బలహీనుణ్ణి అణిచేయాలని చూస్తారు, లేదంటే కబ్జా చేయాలని చూస్తారు. అలాగే ఒకవేళ ఏలియన్స్ మనకన్నా టెక్నాలజీలో ముందుంటే మనతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చు. భూమి మీద ఆధిపత్యం చెలాయించాలని కోరుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కావాల్సినంత ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీ అందరికీ కావాలి. భూమి కోర్లో చాలా శక్తి ఉంది. స్టీవెన్ హాకింగ్ వ్యక్తం చేసిన భయాల మీద మీ అభిప్రాయాలేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెంబర్ 4, కాలనైజింగ్ అదర్ ప్లానెట్స్. ఇతర గ్రహాల మీద నివాసాలు ఏర్పరచడం గురించి స్టీవెన్ నిరంతరం ఆలోచించేవాడు. మన టెక్నాలజీ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది అభివృద్ధికి సానుకూల సంకేతం అనే చెప్పాలి.
ఇతర గ్రహాల మీద మానవ ఆవాసాల గురించి ఆయన నిరంతరం సానుకూలంగా ఉండేవాడు. రాబోయే 300 నుంచి 400 సంవత్సరాల్లో చంద్రుడితో పాటు అంగారకుడి మీద కూడా నివాసాలు ఏర్పరచుకుంటారని చెప్పాడు. అలా ఇంటర్ ప్లానెటరీ సివిలైజేషన్కి దారి పడుతుంది. ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు స్పేస్ ప్రాజెక్టులను ప్రకటిస్తున్న తీరు చూస్తే చాలా తక్కువ సమయంలోనే ఇతర గ్రహాల్లో మానవ ఆవాసాలు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. తనకు కూడా ఇతర గ్రహాల మీద అడుగు పెట్టాలని ఉందనేవాడు, కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోయాడు. నెంబర్ 5, యాసిడ్ ఫ్లడ్. భూమి మీద కాలుష్యం వేగంగా విస్తరిస్తోంది. గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా భూతాపాలు పెరుగుతూ ఉన్నాయి. టెక్నాలజీ పెరుగుతూ ఉన్న కొద్దీ రేడియేషన్ కూడా అంతకంతకు పెరుగుతోంది. ఓజోన్కి పడిన చిల్లు గురించి మనందరికీ తెలుసు, కానీ ఈ విషయం గురించి ఎవరూ సీరియస్గా ఆలోచించట్లేదు. భూమి మీద మానవ సంతతి అంతరించిపోతే అందుకు కారణం స్వయంగా మనిషే. భూమి మీద పెరుగుతున్న కాలుష్యం గురించి స్టీవెన్ హాకింగ్ ఆందోళన పడేవాడు. ఇలాగే చెట్లు నరికేస్తే, పొల్యూషన్ పెంచేస్తే మంచుకొండలు కరిగిపోతాయి. అస్థిర వాతావరణ పరిస్థితులు ఏర్పడి జీవకోటి మనుగడ కష్టంగా మారుతుంది. దీంతో ఇక్కడ ఆమ్ల వర్షాలు కురుస్తాయి. వాటి ప్రభావం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. నెంబర్ 6, జెనెటిక్ ఇంజనీరింగ్. తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని, బాగా పాడాలని, గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు. కానీ పిల్లలకు అంత శక్తియుక్తులు ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడే ఒక కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. అదే 3D టెక్నాలజీ. ఈ టెక్నాలజీతో ఇటీవల ఒక గుండెను తయారు చేశారు. అచ్చం అది ఒక మానవ గుండె చేసే పనులన్నీ చేస్తుంది. అలాగే శాస్త్రవేత్తలు ఒక ఆర్టిఫిషియల్ గర్భాన్ని కూడా తయారు చేశారు. అందులో కొన్ని కణాలు, ఆర్గాన్స్ని కూడా ప్రొడ్యూస్ చేశాయి. కొంతకాలం తర్వాత మనిషి జెనెటిక్ ఇంజనీరింగ్ కూడా చేస్తాడు. ఇందులో నచ్చిన జీవి నుండి కణాలని సేకరించి తమకు నచ్చిన రీతిలో తయారు చేయటం. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి జీన్స్ కావాలో కూడా నిర్ణయించుకొని ఆ ప్రకారమే పిల్లల్ని కనేందుకు ప్రయత్నిస్తారు. ఇదే జరిగితే చాలా సమస్యలు తలెత్తుతాయి. నేర్చుకోవడం, తెలుసుకోవడంలో ఉన్న ఆనందమే తెలియదిక. వీటన్నిటిలో మీకు నచ్చినవి, మీరు సమర్థించే విషయాలేంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.